చికెన్ సుకేమ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, పసుపు 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, సోంపు 1 స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ఆర్ యు రెడీ? ఎస్ అండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఈ చికెన్ సుకేమ్ కోసం డ్రై రోస్ట్ మసాలా చేసుకోవాలండి. ఇది మనకి యాక్చువల్ గోవన్ డిష్, గోవన్ స్టైల్లో చేస్తున్నాం. సో ఈ చికెన్ సుకేమ్ కోసం అని సో ఈ డ్రై రోస్ట్ మసాలాలో మనం ఎండుమిరపకాయలు యూస్ చేయాలి. అలాగే ఎండుమిరపకాయలతో పాటు ధనియాలు, జీలకర్ర, అలాగే సోంపు, అలాగే పచ్చి కొబ్బరి తురుము. సో వీటిని మనం చక్కగా రోస్ట్ చేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. సో మీకోసం నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని రోస్ట్ చేసి సో మనకి పేస్ట్ అయితే రెడీగా ఉంది. సో మనం ఇంకా ప్రాసెస్లో వెళ్ళొచ్చు. ఓకే, సో చికెన్ సుకేమ్ కోసం అని మనం ఈ పేస్ట్ అయితే రెడీగా ఉంది. సో స్టవ్ వెలిగించుకుందాం అండి. ప్యాన్ పెట్టండి. సో ప్యాన్ పెట్టుకున్నాం. సుకేమ్ అంటే ఏంటండి? సో చికెన్ సుకేమ్ అంటే ఇది యాక్చువల్ మనకి కొంకణి లాంగ్వేజ్ సుక్కా అంటారండి. సుక్కా అంటే డ్రై స్టార్టర్ అనమాట. సుక్క మన ఎలాగ డాబా స్టైల్లో చేసినప్పుడు చికెన్ సుక్కా, మటన్ సుక్కా అని ఎలా అంటాము. సో డ్రై అని కొంకణిలో సుకేమ్ అంటారు అనమాట. సుక్కా సుకేమ్ రెండు ఒకటే యాక్చువల్గా. ఓకే, సో మనం నూనె వేసుకుందాం అండి. ఓకే, ఇది జస్ట్ ప్లెయిన్ ఆయిలా? రెగ్యులర్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. ఓకే, సో నూనె వేసుకున్నాం. నూనె వేసుకున్నాక మనం రోస్ట్లో జీలకర్ర వేసాం, అయినప్పటికీ కొంచెం జీలకర్ర అయితే పడుతుంది. సో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. సో జీలకర్ర మనకి ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే డైజెషన్కి చాలా పనిచేస్తుంది కాబట్టి. సో జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో వేసుకుంటామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి ఇలా నూనెలో వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వావ్, ఎంత మంచి అరోమా వస్తుందో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. నార్మల్ గా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్స్ట్రా యాడెడ్ అరోమా లెక్క అనిపిస్తుంది. అండ్ మెయిన్ గా నాన్ వెజ్ లో అల్లం వెల్లుల్లి చాలా బాగా డిసైడ్ చేస్తుంది కదా టేస్ట్. ఫ్రెష్ గా చేస్తే డెఫినెట్ గా మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీంట్లో మనం ఈ చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకుంటున్నాం అండి. మీరు కావాలంటే విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. సో బోన్లెస్ డ్రై స్టార్టర్లో చేసేటప్పుడు ఇలా బోన్లెస్ పీసెస్ అయితే తినడానికి కూడా బాగుంటుందని నేను ఇలా బోన్లెస్ పీసెస్ తీసుకున్నాను. ఓకే, సో దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేద్దాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది కదా, దాంతోపాటు ఈ బోన్లెస్ చికెన్ ముక్కలను కూడా మనం మంచిగా వేయించుకోవాలి కలుపుకుంటూ. సో ఈ చికెన్ బోన్లెస్ పీసెస్ కాబట్టి మనకి వేగడానికి అంత ఎక్కువగా టైం పట్టదు, జస్ట్ కొద్దిసేపట్లో ఉడికిపోతుంది అంతే. సో ఇలా చికెన్ మనం వేస్తాం కదండి బోన్లెస్ పీసెస్ని. ఇప్పుడు దీనికి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని, డ్రై రోస్ట్ మసాలాని యాడ్ చేద్దామండి. ఓకే, సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసేసాం ఇప్పుడు. సో పీసెస్ అన్నిటికీ బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న దానిలో ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో మిగిలిన స్పైసెస్ అయితే వేస్తాం, పౌడర్స్ని. సో పసుపు వేస్తున్నాను, పసుపు, అలాగే కొద్దిగా కారం. సో ఎండుమిరపకాయల తాలూకా కారం ఉంటుంది, అయినప్పటికీ మళ్ళీ కారం యాడ్ చేస్తున్నాము. అలాగే దీంతో పాటు కొంచెం మిరియాల పొడిని కూడా మనం వేసుకుంటాం. సో మిరియాల పొడి, అలాగే రుచికి తగినంతగా మనం ఉప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. సో వీటన్నిటిని వేసాక ఒకసారి మంచిగా మనం మిక్స్ చేద్దాం. కారం, ఉప్పు, పసుపు, పెప్పర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పీసెస్ అన్నిటికీ పట్టించాలి నీట్గా, కంప్లీట్గా. ఇది మనకి స్టార్టర్ కాబట్టి కంప్లీట్ డ్రై ఉంటుంది, ఇందులో మనకి ఎటువంటి గ్రేవీ అయితే రాదు. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక దీన్ని మనం మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. చికెన్ లోపల వరకు ఈ మసాలాలన్నీ పట్టుకొని ఉడకాలి కాబట్టి మూత పెట్టండి. ఓకే, సో చూస్తున్నారు కదా, చికెన్కి మసాలాలు అన్నీ బాగా పట్టుకునేలాగా ఇంకా కాసేపు ఉడికించుకోవాలి. సో నేనైతే మూత పెట్టేసి కాసేపు ఉడికించనిస్తున్నాను. మూత పెట్టిన తర్వాత దీనిలో మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం మంట తగ్గించి ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే, సో కాసేపు వెయిట్ చేశాం కదా, ఉడికింది లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. సో మనకి ఇలా కంప్లీట్గా చాలా బాగా ఉడికింది అండ్ మసాలాస్ కూడా పీసెస్ కి చాలా బాగా పట్టింది. సో షెఫ్, నౌ ఇట్స్ టైం టు సర్వ్, రైట్? సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనం కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేయాలి. సో నిమ్మరసంతో ఇంకా పులుపు, స్పైసీ అంతా బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా దించే ముందు కొద్దిగా నిమ్మరసం, అలాగే నిమ్మరసంతో పాటు కొద్దిగా
కొత్తిమీరని కూడా అలా మనం చల్లుకొని ఓకే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే సో చికెన్ సుకేం చాలా అంటే కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉండబోతుంది ఇది. ఓకే సో షెఫ్ యా, ఇది సైడ్ డిష్ తో పాటు మనకి ఏదైనా కాంబినేషన్ లో తినాలంటే ఏ కాంబినేషన్ చాలా బాగుంటుంది? సో మనకి కాంబినేషన్ అనేసరికి అంటే ఇప్పుడు మనకి పప్పు సాంబార్ చేసి రైస్ తో చేసినప్పుడు ఇది మనకి సెపరేట్ గా సైడ్ డిష్ లా ఉంటుంది. ఓకే లేదంటే ఈవెన్ మనం బ్రెడ్స్ సాఫ్ట్ బ్రెడ్స్ బటర్ గార్లిక్ నాన్ వాటితో కూడా మనం అలా తినొచ్చు. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది ఏంటంటే మనం ఈవెన్ ఇట్ సెల్ఫ్ అంటే ఏమీ లేకపోయినా కూడా దీన్ని అలానే మనం స్టార్టర్ లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఈ చికెన్ సుకం మనం దీనిలో చివరిలో యాడ్ చేసిన నిమ్మరసంతో ఆ స్పైసీ ముందు వేసిన ఎండుమిరపకాయల పేస్ట్ వీటన్నిటిలో స్పైసీని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్గా మనకి డ్రై చికెన్ సుక్కా అంటాం కదా, చికెన్ సుక్కాకి అండ్ గోవన్ స్టైల్లో డిఫరెంట్ వేరియంట్ అనమాట. ఓకే, చికెన్ సుకే. సో షెఫ్ మనం ఇదే ప్రాసెస్ లో నాటుకోడితో చేయొచ్చా? నాటుకోడితో చేయొచ్చు అండి, కాకపోతే నాటుకోడి యాక్చువల్గా ఏంటంటే మనకి కొంచెం టఫ్ ఉంటుంది అనమాట మీటు. సో దాన్ని యాక్చువల్గా ఏంటంటే మనం ముందు ప్రీ బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నాటుకోడితో చేసినా లేదా మటన్తో కూడా చేసినా దాన్ని మనం ప్రీ బాయిల్ చేసుకొని మటన్ లేకపోతే నాటుకోడి బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఈ మసాలాలు ఇవన్నీ మళ్ళీ సేమ్ ప్రాసెస్లో స్టార్ట్ చేయొచ్చు. సో లేకపోతే ఏమవుతుందంటే బాగా హార్డ్ ఉంటుంది, టఫ్ అయిపోద్ది, అది మనకి అంత బాగా ఉడకకపోతే దాన్ని మనం ఎంజాయ్ చేయలేం. సో డెఫినెట్గా మనం ప్రీ బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏదర్ కుక్కర్లో కానీ లేకపోతే నార్మల్ మనం వాటర్ వేసి బాయిల్ చేసి ఆ వాటర్ తీసేసి కుక్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో విన్నారు కదా, మనం నాటుకోడితో చేసుకోవచ్చు, మటన్ తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే బాగా బాయిల్ అవ్వాలి. యా, సో చికెన్ కాబట్టి మనకి మసాలాలతో పాటు కుక్ అయ్యేటప్పుడు త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఓకే, సో చికెన్ సుకేం అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, సో వేడి వేడి చికెన్ సుకేం అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ అండి. సో మంచి సైడ్ డిష్ ఇది, మసాలాలతో పాటు టేస్టీగా ఉండబోతుంది ఇది. ఓకే, అలా పైన వావ్, లాస్ట్లో ఆ గ్రేవీ అంతా కూడా వచ్చింది మంచిగా. అది వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఓకే, సో చికెన్ సుకేంకి కావలసిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, పసుపు ½ టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, సోంపు 1 టేబుల్ స్పూను. చికెన్ సుకేం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి, నూనె వేడయ్యాక జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చికెన్ బోన్లెస్ ముక్కలు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. చికెన్ వేగుతున్నప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి కలుపుకోవాలి. తరువాత పసుపు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి మరి కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్పైసీ ఫ్లేవర్స్ తో ఎంతో టేస్టీగా చికెన్ సుకుమ్ రెడీ.